మహేష్ గారిది 12A రైల్వే కాలనీ వచ్చింది. అవునవును. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందనిపించింది. ఈ సినిమా హర్రర్ జోనర్‌లో వస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ సీరియస్‌లో అంటే ఇతను కామెడీ ఎక్కువగా చేస్తారు కాబట్టి, ఈ సినిమాలో మాత్రం ఇతను చాలా సీరియస్‌గా ఈయన క్యారెక్టర్ ఉండేలా ఉంది. హీరో గారి క్యారెక్టర్. ఖచ్చితంగా ఈ సినిమా మరో 'గీతాంజలి' ఆ స్థాయిలో, ఆ టైప్‌లో ఉండేలా ఉంది. ఖచ్చితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది సినిమా. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకనిపించిందేంటంటే, మళ్ళీ హర్రర్ జోనర్‌లో హిట్ సినిమాలు వస్తాయని చెప్పి అనుకుంటున్నాను. ఓకే. ఇందులో ఈ ట్రైలర్‌లో మీకు హైలైట్స్‌గా ఏమనిపించాయి? ఏం హైలైట్స్ ఉంది, అన్ని హైలైట్సే. ఆ బీజీఎం చూడండి ఎలా ఉంది అసలు నిజంగా. ఎవరో గాని మ్యూజిక్ డైరెక్టర్ సరిగ్గా చూడలేదు గాని నేను. చాలా అద్భుతంగా కొట్టాడు. ఆహ్, అది ఆ సీరియస్‌నెస్ నరేష్ గారు యాక్షన్‌లో సీరియస్‌నెస్ చూస్తుంటే అతను చాలా సీరియస్ క్యారెక్టర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది కొత్తగా తీసుకున్నటువంటి అంశం కాబట్టి సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను అనుకుంటాను. యాక్చువల్లీ ఈ మధ్య నరేష్ గారు కామెడీ జోనర్ వదిలేసి కంప్లీట్‌గా కాన్సెప్ట్ బేస్ మీదకి వెళ్తున్నాడు. అవును. అది ఆయనకి ఆ ఇమేజ్ నుంచి బయటపడగలరంటారా? ఈ సినిమాతో పడతాడనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా చాలా క్వాలిటీగా చాలా నిబద్ధతతో తీస్తున్న సినిమాలా కనపడుతుంది. ఎందుకు ఎక్కడా గూడా అతను ఇప్పుడు మన ట్రైలర్‌లో ఎక్కడ గూడా ఎలాంటి ఆహ్, మొత్తం కూడా సీరియస్ రోల్ లాగానే ఉంది. ప్రతి విషయంలో గూడా ప్రతి షాట్ గూడా అద్భుతంగా తీశారు. అద్భుతంగా బీజం కొట్టారు కాబట్టి ఈ సినిమా మాత్రం హర్రర్ సినిమాల్లో సూపర్ డూపర్ హిట్ అవుతదని అనుకుంటున్నాను. అంత సీరియస్‌నెస్‌ని నరేష్ గారిని యాక్సెప్ట్ చేస్తారంటారా ఆడియన్స్? ఖచ్చితంగా చేస్తారండి. 'నాని' గారు లాంటి పక్కింటి అబ్బాయి ఈవేళ ఎలా ఎళ్ళిపోయాడు? చెప్తున్నా. ఓకే. అలాగే ఇతను గూడా ఖచ్చితంగా మంచి ఇప్పుడు ఈ పై స్థాయి హీరో అయిపోతాడు. ఇప్పుడు కూడా నంబర్ 1 స్థానంలోకెళ్తాడు ఇతను గూడా. ఓకే. అలాగా నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటారో తెలీదు. అలా అని కాదు. అంటే ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన కంప్లీట్‌గా కామెడీ జోనర్‌లో కామెడీ కేర్ ఆఫ్‌గా ఉన్నారు. హ్మ్. సడెన్‌గా ట్రాక్‌లు ఈ మధ్య ఉగ్రం అని ఇట్లా ఈ మార్చుకుంటూ సినిమా వస్తున్నాడు. ఆ ధోరణి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాడు. సక్సెస్ చేస్తున్నాడు. అవుతాడంటారా? బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారండి. ఓకే. నిజంగా ఆయన మంచి ఆర్టిస్ట్‌గా కనపడుతున్నాడు ఇందులో ఈ ట్రైలర్ చూసిన తర్వాత. ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది సినిమా. అంటే మనం ఒక మంచి కామెడీ సినిమాలు మిస్ అయిపోతాం అంటారు. కమెడియన్స్ వస్తున్నారుగా. ఇప్పుడు వద్దాక ఒకే వేలో ఎళ్ళిపోతే ఎవడు చూడడండి. ఓకే. ఎవడన్నా మార్పు చెందుతూ ఆర్టిస్ట్ అనేవాడు ఎవరైనా గానీ, డిఫరెంట్ క్యారెక్టర్‌లు చేస్తేనే ఆయనలో ఉన్నటువంటి నటన బయటపడుతది కాబట్టి, అప్పుడు అలాంటి సినిమాలు చేసినందువల్ల కొత్తగా చూస్తాం కాబట్టి సూపర్ డూపర్ హిట్ అవుతది సినిమా. థాంక్ యూ.